నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హింస మళ్లీ పడగవిప్పింది. శాంతిని కోరుకుంటూ క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సిన సమయంలో రాజధాని ఢాకా బాంబు పేలుడుతో దదిరిల్లిపోయింది. రాజకీయ సంక్షోభం చుట్టుముట్టిన తరుణంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ ఘాతుకం ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. అది కూడా ఒక చర్చికి అతి సమీపంలో ఈ దాడి జరగడం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఆ ఫ్లైఓవర్ పైనుంచి బాంబు విసిరిన దుండగులెవరు? మరణించిన ఆ యువకుడెవరు? బిఎన్పి నేత తారిక్ రెహమాన్ పర్యటనకు ముందే ఈ అలజడి ఎందుకు మొదలైంది? బంగ్లాదేశ్ లో చెలరేగిన ఈ తాజా హింసపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రక్తపాతం చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల సంబరాలు మొదలవ్వాల్సిన సమయంలో మొగ్గు బజార్ కుండలి వద్ద ఒక్కసారిగా శక్తివంతమైన నాటు బాంబు పేలడంతో జనం భయంతో పరుగులు తీశారు. బుధవారం సాయంత్రం సుమారు రాత్రి 7:10 ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. హతీర్జీత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఎస్కటన్ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చికి ఆనుకొని ఉన్న ప్రధాన రహదారిపై ఈ బాంబు దాడి జరిగింది. ఫ్లైఓవర్ పై నుంచి గుర్తు తెలియని దుండగులు ఒక నాటు బాంబును రోడ్డుపైకి విసిరారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో టీ కోసం బయటకు వచ్చిన 21 ఏళ్ల సైఫుల్ సియాబ్ అనే యువకుడి తలకు ఆ బాంబు నేరుగా తగలడంతో భారీ శబ్దంతో అది పేలిపోయింది. ఆ దాడికి సియాబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సియాబ్ స్థానికంగా ఉండే ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అమాయకుడైన ఆ యువకుడు తన పనిలో తను ఉంటే మృత్యువు బాంబు రూపంలో వచ్చి అతన్ని కబలించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కృత నాయకుడు తారిక్ రెహమాన్ మరికొద్ది రోజుల్లో పర్యటించాల్సిండగా సరిగ్గా దానికి ముందే ఈ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ ముక్తి జోధా సంఘ సెంట్రల్ కమాండ్ సమీపంలోనే ఈ పేలుడు సంభవించడం చూస్తుంటే కావాలనే అశాంతిని సృష్టించేందుకు దుండగులు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఢాకా పోలీసులు రంగంలోకి దిగి ఫ్లైఓవర్ పై నుంచి బాంబు విసిరిన వారి కోసం వేట మొదలు పెట్టారు. చర్చికి సమీపంలో ఈ ఘటన జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తాజా హింసతో ఢాకాలో మళ్లీ భయం నీడలు కమ్ముకున్నాయి.